అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. భారత రత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి టీచర్స్ డేగా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేసుకుంటున్నాం. అయితే ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సర్వేపల్లి రాధాకృష్ణన్కి నివాళులర్పించారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో ఉన్న సుమారు 2,000 మంది ఉపాధ్యాయులకు స్పెషల్ గిఫ్ట్స్ను కూడా పంపించారు. టీచర్స్కి దుస్తులు ఆయా స్కూల్ స్టూడెంట్స్ ద్వారా బహుమతులుగా ఇప్పించారు. చదువు చెప్పే గురువుని గౌరవించాలి అని చెప్పుకొచ్చారు. అండ్ తమకు ఉపాధ్యాయ దినోత్సవం రోజున బహుమతి ఇవ్వడం అసలు ఊహకందని విషయం అని, తమ ఇన్నేళ్ల సర్వీస్లో ఇలాంటి బహుమతిని ఎప్పుడూ అందుకోలేదని ఉపాధ్యాయులైతే ఆనందంతో చెప్తున్నారు. అండ్ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయులను పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన నాయకులను చూసాం. అయితే మొదటిసారి టీచర్స్ డేకి నిజమైన గౌరవం చూపిస్తూ ప్రోత్సహిస్తూ కానుకలను పంపిన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు అక్కడి ఉపాధ్యాయులు. ఇక ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని సుమారు 2,000 మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉపాధ్యాయులకు చీరలు, ప్యాంట్ షర్ట్లు కానుకలుగా పంపించారట. ఇక ఆ బట్టలను టీచర్స్కు స్టూడెంట్స్ చేతుల మీదుగా అందజేశారు. తన నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని గుర్తుంచుకొని అడగక ముందే సమస్యలను తీరుస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నందుకు తమకు ఎంతో ఆనందంగా ఉందని పలువురు చెప్తున్నారు కూడా. అండ్ రాఖీ పండుగ రోజున కూడా వరలక్ష్మి వ్రత సందర్భంగా కూడా మహిళలకు చీర, పసుపు కుంకుమను పవన్ కళ్యాణ్ అందించిన సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ ఎన్నికల ప్రచారంలో తనని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంనే కాదు దేశంలోనే గొప్ప నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ మాటిచ్చాడు. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే దిశగా పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి పనులు చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? కామెంట్ చేయండి.